హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే థంబ్నైల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. సో టుడేస్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఆఫీషియల్ జర్నీ. దిస్ ఇస్ ద డే 92 అనమాట. సో థంబ్నైల్ చూసి అయితే మీకైతే అర్థమై ఉంటుంది నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నా. సో ఈ అయితే నా ఎక్స్పీరియన్స్, నేను ఒక బ్రోని అయితే కలిసిన. సో హైదరాబాద్లో ట్రాఫిక్ ఎలా ఉంటుంది, సో అండ్ డే స్కాలర్తో ఎలా అయితే జర్నీ చేస్తారో, ఈ జర్నీ అయితే నార్మల్గా ఉండదు. ఇంటర్ నుంచి లేక కాలేజ్ నుంచి, స్కూల్స్ నుంచి పీజీ వరకు, లేకపోతే ఎంత స్థాయికి అయితే అంత స్థాయి వరకు. సో చిన్న వర్కర్ అయినా పెద్ద వర్కర్స్ అయినా ఎవరైనా సరే బస్లో ట్రావెల్ చేస్తే హ్యాండ్స్ అప్ అందరికీ. సో అసలు ఏం జరిగిందో చెప్తా, వినండి పూర్తిగా. సో వీడియో అయితే స్కిప్ చేయొద్దు, చాలా ఇన్ఫర్మేటివ్ ఇస్తా. సో ఇదైతే చాలామందికి హెల్ప్ అవ్వచ్చు ఫర్దర్గా ఇప్పుడున్న వాళ్ళల్లో. సో ఏంటంటే చాలామందికి బస్సులో ప్రయాణించాలి హైదరాబాద్లో, అండ్ నియర్ టు పార్ట్స్ అయితే రియల్గా చెప్తున్నా. మీరు ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉందనుకో, సైకిల్ ఈజ్ ద బెస్ట్. అట్లీస్ట్ 3 to 4 ఉన్నా యూ కెన్ గో విత్ సైకిల్. లేదు మాకు ఓపిక లేదు అంటే యూ కెన్ గో ఫర్ బ్యాటరీ వెహికల్స్. ఎందుకు అని చెప్తే, సో ఇప్పుడున్న టైమింగ్లో బస్సెస్లో వెళ్ళేంత స్పేస్ అయితే లేదు. అండ్ ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, ప్లీజ్ షేర్ చేయండి అందరికీ. సో ఎందుకు అంటే రియల్గా చెప్తున్నా, ద రియల్ ట్రాఫిక్ ప్రాబ్లం అనే కాకుండా బస్ టైమింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఆర్టీసీని అపోజ్ చేయడం కాదు, కానీ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేస్తే నలుగురికి అయితే బెనిఫిట్ అవుతారని చెప్పి అంటున్నా. బికాజ్ చాలామంది అయితే ఎఫర్ట్ చేయలేరు ప్రైవేట్ వెహికల్స్, అండ్ చాలామంది అయితే ఇట్లానే మామూలుగా వెళ్తారు, ఎట్లా ఆర్టీసీ బస్సెస్లో. సో ఫెసిలిటీస్ పెంచాలని అనుకుంటున్నాను అంతే. సో అట్లీస్ట్ 4 to 5 కిలోమీటర్స్ ఉంటే యూజ్ ఏ సైకిల్ ఆర్ బ్యాటరీ వెహికల్స్. అండ్ ఇంకా కాదు, ఇంకా దూరం ఉంది అంటే యూ కెన్ ఏమంటారు, ఎవరైనా బస్సెస్ అయినా లేకపోతే ప్రైవేట్ బస్సెస్ అయినా అట్లా తక్కువ మాట్లాడుకుండా అయితే వెళ్ళండి. అండ్ ఇంకా కాదు అంటే ఫ్రెండ్స్తో లేకపోతే ఎవరైనా వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఉంటే, సో ఎవరితోనన్నా ఫ్రెండ్ అంటే వెహికల్స్ ఉన్న వాళ్ళతోనే కొంచెం మనీ అయితే కొంచెం మనీ స్పెండ్ చేసి ఇద్దరైతే ట్రావెల్ చేసుకోవచ్చు బైక్ మీద. సో ఇది చాలామంది చేస్తారు, బట్ తెలియని వాళ్ళకి చెప్దామని చెప్పి ఇవాళైతే మాట్లాడుతున్నా. ఎందుకు అంటే చాలామంది ఎడ్యుకేషన్ టైంలో అయినా ఎంప్లాయీస్ టైంలో అయినా ఏదైనా కొత్త థింగ్ చేయాలనుకుంటారు. సో అందుకే వాళ్ళకి టైం అయితే సరిపోదన్నమాట. సో దే విల్ వేస్ట్ లాట్స్ ఆఫ్ టైం డ్యూరింగ్ ది ట్రాఫిక్ అవర్స్ ఇన్ ద ట్రాఫిక్ ఇన్ హైదరాబాద్. సో ఇది ఇలానే కంటిన్యూ అయితే చాలామంది అయితే మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కడ గడిపినా ఉంటే ట్రాఫిక్లో అని చెప్తారు. సో అందుకే చెప్తున్నా. ఇంకా మెయిన్ వైల్ మధ్యలో ఎవరైనా విఐపీస్ గిట్ల వస్తే మళ్ళీ అక్కడ ఆపుతారు. సో అదే చెప్తున్నా. ఇవన్నిటికీ ఏంటంటే అతీతంగా మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఏదైనా సరే, ఎట్లయినా సరే, కోయిన్సైడ్ అయినా ఎట్లయినా సరే. అండ్ చాలామంది ఎంప్లాయీస్కి అయితే ఎవరు ఇయ్యరు, బికాస్ అంటే తెలిసిన వాళ్ళు అయితే ఇస్తారు, తెలియని వాళ్ళు స్ట్రేంజర్స్ అయితే తక్కువ అనమాట. సో అలాంటి వాళ్ళు మెయిన్ వైల్ టైం అయితే సేవ్ చేసుకోండి మీరు. ఎట్ లాస్ట్ ఆ ఎంప్లాయ్ అయినా స్టూడెంట్ అయినా ఎవరైనా సరే. సో ఎందుకు అని చెప్తే టైమ్ ఈజ్ ద ప్రీషియస్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. సో అందుకే నేను చెప్పగలుగుతా. ఇది మెయిన్గా స్టూడెంట్స్కి. బికాజ్ ఎందుకు అంటే దే విల్ హ్యావ్ ద గ్రేట్ ఫ్యూచర్ ఇఫ్ దే వర్క్ అపాన్ దేర్ సెల్ఫ్స్. అందుకే చెప్తున్నా కదా, ట్రాఫిక్లో మాత్రం ఇది ఒక్కటైతే నేర్చుకోండి. అండ్ ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మీ ఆలోచనలకి వదిలేస్తున్నా. అండ్ టీఎస్ఆర్టీసీ గమ్యం అయితే యూజ్ చేసుకొని అయితే వెళ్ళండి. అండ్ ఇంకొకటి ఇన్ఫర్మేటివ్ ఏంటంటే, చాలామంది వెహికల్ తీసుకుంటారు, ఓన్ వెహికల్స్. సో వాళ్ళైతే ఎవరికి లిఫ్ట్ ఇవ్వాలని అనుకోరు, బికాజ్
ఎవరి పెట్రోల్ ఊరికే రావు కదా, సో వాళ్ళు కూడా చేస్తారు. అండ్ మీన్ వైల్ సగం మంది ట్రాఫిక్లో అయితే నల్ల ముఖాలు అవుతాయి. అండ్ చాలామంది ప్రో లెవెల్ రైడర్స్ ఉంటారు, ఏ చిన్న హోల్ కూడా వదలరు, అల్లకెళ్ళి చూసుకొని వెళ్ళిపోతారు అనమాట. సో ఎవరిని చూడరు వాళ్ళు, ఓన్లీ ఖాళీ ప్లేస్ దొరికిందా వెళ్ళిపోతారు అనమాట. సో నాలాగా అనమాట. సో మనం ప్రో రైడర్లు ఏదైనా చిన్న సందు ఉంటే వెళ్ళిపోతాం. సో అలానే సో థింగ్స్ అయితే ఇది అందరికీ రిలేటబుల్. బికాస్ చాలామందికి ఎడ్యుకేషన్ టైంలో నెగ్లెక్ట్ చేస్తారు, ఏ బస్కి వెళ్దాంలే అని చెప్పి. కానీ 2 hours 3 hours మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఇంటికి వెళ్ళేటప్పుడు దే విల్ వేస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైం. ఎందుకో ఇది చెప్పాలనిపించింది, బికాస్ చాలామంది రిలేట్ అవుతారు, కొంచెమైనా థింగ్స్ నేర్చుకొని ఎగ్జిక్యూట్ చేస్తారు అని. అండ్ మీకు ఇంకా బస్కి డబ్బులు లేకుండా సో ఇంకొకటి ఏంటంటే బ్యాటరీ వెహికల్ అయితే తీసుకోండి వితౌట్ లైసెన్స్. ఓన్ చేసుకుంటే బెస్ట్ అని అనిపిస్తుంది. ఓన్లీ లైట్ వెయిట్, దట్ టు స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ. సో ఇలా అయితే మీరైతే స్టార్ట్ చేసుకోండి. అండ్ మీరు ఇన్కమ్ స్టార్ట్ చేసుకుంటే యూ కెన్ అఫోర్డ్ ఇట్ అనమాట. సో ఎప్పుడైనా సరే, ఇంటర్లో అయినా సరే, డిగ్రీకి వెళ్ళినా సరే, మీరైతే ఇది వెహికల్ అయితే తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మీ టైంలో మీకు వెహికల్ అనేది ఇంపార్టెంట్, అండ్ మోర్ దెన్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఎట్ ది టైమ్ ఆఫ్ దెమ్ దట్ అనమాట. సో ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా, ఏ టైం యూటిలైజ్ చేయాలన్నా, సో బైక్ అయితే పక్కా మ్యాండేటరీ మీకు. ఎందుకు అంటే ఇప్పుడు దాన్ని మీరు ఒక పర్పస్ కింద వాడాలి, కానీ తిరగడానికి అటు ఇటు వాడారంటే బిస్కెట్ అవుతుంది. ప్లాన్ అకార్డింగ్ టు ద డిస్టెన్స్ యూ హ్యావ్ అండ్ బడ్జెట్ ఎంతో చూసుకొని అయితే ఈవీ వెహికల్స్ వెళ్ళండి. అండ్ నిన్ననే ఒక న్యూస్ చూసిన, ఏంటంటే 2028 నుంచి పెట్రోల్ వెహికల్స్ బ్యాన్ అంట ఇండియాలో. ఎందుకంటే పెట్రోల్ వల్ల. సో అందరికీ ఈవీ వెహికల్స్ అయితే షిఫ్ట్ అవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుందంట. సో మీరు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఎడ్యుకేషన్కి హైదరాబాద్లో ఉండి డే స్కాలర్కి వెళ్ళారు, అండ్ ఇంటర్, డిగ్రీ అండ్ బీటెక్ అయినా ఎక్కడైనా బస్లో ట్రావెల్ చేసి కంప్లీట్ చేశారంటే హ్యాండ్స్ ఆఫ్ టు దెమ్. బికాస్ అంత ఈజీ కాదు. అండ్ వాళ్ళకి తెలుసు ఏంటంటే అప్పట్లో 3 monthsకి 300-400 ఉండే, కానీ ఇప్పుడు మంత్కి 500, 12 6,000 అవుతుంది. సో మనీ డస్ నాట్ మ్యాటర్. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు చాలాసార్లు బస్ పాస్ తీసుకుంటావు, మెయిన్ వెల్ మళ్ళీ ఆటోలో వెళ్తావు, మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకుంటావు, లేకపోతే ఈ బస్ సర్వీసెస్ అయితే ఆర్టీసీ కాకుండా ప్రైవేట్ బస్సెస్తో కూడా వెళ్తావు అనమాట. సో ఒక్క బస్ పాస్ తీసుకొని ఎన్ని థింగ్స్కి అయితే మనం ఎక్స్పెన్సెస్ పెట్టాలి. ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఎవరైనా హైదరాబాద్లో ఉంటే రియల్గా ఆ ఫ్రెండ్కి అయితే ట్యాగ్ చేయండి. అండ్ చాలాసారి 2-3 hours పడుతుంది. అండ్ ఈ ట్రాఫిక్కి మీకు బెస్ట్ టైమింగ్ చెప్పాలా, ఎవరైనా బయటికి వెళ్తే సో ఈ టైంకి ట్రావెల్ చేయండి. ఎప్పుడు 7 or 7 before, లేకపోతే 8 తర్వాత బస్సెస్ రావు, 7:30 మ్యాక్స్. ఆ లోపు మీరు బస్ ఎక్కించారంటే యూ విల్ గో టు ద డెస్టినేషన్ వెరీ సూన్. అండ్ నేను టైంని మీకు యూటిలైజ్ అయ్యేలా నేను చెప్తున్నా. సో మీకు టైం లేదు అండ్ మీరు వెళ్ళలేరు ఆ టైం కంటే, మీరైతే ఆల్టర్నేట్ ట్రాన్స్పోర్టేషన్ అయితే చూస్ చేసుకోండి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ట్రాఫిక్ అనమాట. ఈవినింగ్ ఎప్పుడు వస్తారంటే 8-9 తర్వాత ఇంటికి రావడానికి ట్రై చేయండి. అండ్ మీకు అంత టైం లేదు, అంత ఎఫర్ట్ చేయలేము అంటే బెస్ట్ టైం ఏంటంటే 4 to 5. అండ్ చాలామందికి అయితే ఆఫీసెస్కి అయితే ఉండవు, బికాస్ 7 to 8 మధ్యలో లీవ్ ఇస్తారు. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎంతకైనా ఒక 1-2 hours ముందే బయలుదేరితే ఇట్ మేక్ సెన్స్. ఎందుకు అంటే 5-6 o'clock నుంచే స్టార్ట్ అయితేనే ఉంటుంది ట్రాఫిక్. అండ్ నువ్వు లాస్ట్కి వెళ్ళాలంటే 9 తర్వాతనే ఇంటికి వస్తావు. సో ఇది నేను ఎక్స్పీరియన్స్ కాదు, మీ అందరికీ తెలుసు. అండ్ సీట్ల కోసం గొడవ, చాలా టైర్డ్ అయిపోతాడు మనిషి
ఇప్పుడు వర్క్కి వెళ్ళి వచ్చిన ఎంప్లాయీ స్టూడెంట్ ఏమంటారు ఎడ్యుకేషన్లో స్టడీ అయ్యి ఇంటికి వచ్చి ఏదన్నా వర్క్ చేద్దామన్నా ఏమైనా స్కిల్స్ నేర్చుకుందామంటే సరిపోదు, ఎనర్జీ మొత్తం పోతుంది ఎనర్జీ. ఇంకా డేంజర్ ఏంటంటే ఫుడ్ బోర్డింగ్ చేస్తారు. సో అది ఇంకా డేంజర్. ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తాయి ఓకే, బట్ ఎప్పుడున్న థింగ్స్లో అయితే చాలా కష్టం. బికాస్ ఈ ప్రైసెస్కి ఈ ఇన్ఫ్లేషన్కి చాలా అయితే దారుణం. అండ్ ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఇంక్రీజింగ్ అనమాట. సో అందుకే చెప్తున్నా, బీ కేర్ఫుల్ అండ్ సేవ్ యువర్ మనీ ఫస్ట్. అండ్ ఎందుకు చెప్తున్నా అంటే బికాస్ చూడండి అసలు ఎట్లా ఇంక్రీజ్ అయితే అంటే మనీ ఏవైనా వస్తువులు. సో ఇది అందుకు కాదు, ఎకనామికల్ థింగ్స్ అనమాట. మన మీద ఇంకా చాలా బర్డన్ పెరుగుతుంది. సో అందుకే సేఫ్ సైడ్ మీరైతే ట్రావెలింగ్ అనేది లోకల్లో అయితే. అండ్ ఇప్పుడైతే కొత్తగా ట్రైన్స్ అయితే వస్తున్నాయి. అండ్ హైటెక్ సిటీలో కూడా ట్రైన్ వచ్చిందంట. ఓకే, ఇలానే డెవలప్మెంట్ అయితే ట్రైన్స్ అయితే బాగా యూజ్ చేయొచ్చు మనం. సో సింపుల్, ఎఫోర్డబుల్ అండ్ సేఫ్. డేంజర్ నుంచి మనమైతే సేఫ్గా ఉండవచ్చు. అండ్ ఎందుకో ఇది ఇంపార్టెంట్ టాపిక్ బికాస్ ఎవ్రీబడి విల్ రిలేట్ టు ఇట్. అండ్ చాలా టైం సేవ్ అవుతుంది ఎవరికైనా. సో ఎందుకో చెప్పాలనిపించింది బికాస్ అట్లీస్ట్ బ్యాటరీ సైకిల్ అయినా కొనుక్కోండి, అది తక్కువలో పడుతుంది. సో మీరే దాన్ని తయారు చేసుకుంటే ఇంకా బెస్ట్. సో ఏదైనా వెహికల్ అంటే సైకిల్ తీసుకొని దాన్ని మీరైతే మాడిఫై చేసుకోండి. సో ఇలా థింగ్స్ మీరు మీ వంతు అవర్స్ అవుతుంది. సో అదే చెప్పాలనుకున్నా బికాస్ చాలామంది అయితే సగం ట్రాఫిక్లో గడిపేస్తారు వితౌట్ నోయింగ్ ఆర్ అన్నోయింగ్లీ. మినిమం 2 hours పర్ డే. సో అండ్ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి. పోనీ ఎక్స్పెన్సెస్ వదిలేసేయండి, కానీ టైం రాదు మళ్ళీ. సో అందుకే చెప్తున్నా. సో మీకు కొంచెం సండేస్ గిట్లా ఉంటాయి, కానీ సండేస్లో ఇంకా అన్బేరబుల్ ట్రాఫిక్. ఎందుకు చెప్పాలా, అందరికీ దొరికేదా ఒక్క సండే. అండ్ ఇక్కడ చూస్తే పాపులేషన్ ఏమో కోట్లు. అందుకే బెస్ట్ టైమింగ్ ఏంటంటే, అండ్ ఇంకొకటి ఏమన్నా చేసినా చూసుకున్నా దగ్గరలో ఉన్న వర్క్ చూసుకోండి. బికాస్ మీకు ఇచ్చే 5,000 10,000 అని కాకుండా ఎక్స్పెన్సెస్ అయితే అంత దాటవు. అండ్ మీన్ వైల్ నీకు ఇప్పుడు కాకపోతే తర్వాత సాఫ్ట్వేర్ అయినా కొంచెం హై లెవెల్ మేనేజర్ లెవెల్ పోస్టులు ఎక్కడైనా ఉంటే వాళ్ళైతే సేవ్ చేయని. అండ్ నీకు 1-2 yearsలో ప్రమోషన్ వస్తుంది అంటే యూ కెన్ గో ఇఫ్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఆర్ గుడ్. సో ఇది ఎందుకో చెప్పాలనుకున్నా బికాస్ నా ఎక్స్పీరియన్స్. నిన్న ఒక బ్రదర్ని కలిసా. సో ఆ కన్జర్వేషన్ అనేది మాట్లాడే ఈ వీడియో అయితే తీస్తున్నా. సో ఇది ఎంతమంది రిలేట్ అవుతారో నాకు తెలియదు, కానీ ఎవరికైనా ఒక్కరికైతే హెల్ప్ఫుల్ అవుద్దని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నా. అండ్ ట్యాగ్ చేయండి ఎవరైతే హైదరాబాద్లో ట్రావెల్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం అయితే కంప్లీట్ చేశారో, ఓన్లీ ఇన్ బస్సెస్. ఓకే, సో అండ్ ఎస్ వాళ్ళకైతే రియల్గా టైం ఎందుకు వేస్ట్ చేసుకున్నారు అని మాత్రం అప్పుడు తెలీదు, తర్వాత తెలుస్తుంది. అండ్ బెస్ట్ ఏంటంటే చాలామంది ఇంజనీరింగ్ కాలేజెస్లో హాస్టల్స్ని తీసుకుంటారు. సో ఆ మెయింటెనెన్స్ కరెక్ట్ ఉన్నా లేకున్నా, ఫుడ్ కరెక్ట్ ఉన్నా లేకున్నా వాళ్ళైతే టైం సేవ్ చేసుకుంటారు. అండ్ ఎనర్జీ, ఫుడ్ క్వాలిటీ అవి అయితే బిస్కెట్. అండ్ బెస్ట్ ఏంటంటే రూమ్ తీసుకొని మంచిగా ఉండండి, బ్యాడ్ హ్యాబిట్స్ కాకుండా. సో ఓనర్తో ట్రస్ట్ ఉంటుంది. అండ్ మీకు కూడా ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఎలా ఎక్స్పెండిచర్ చేయాలని చెప్పి ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది. సో రూమ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో అందరూ చేయగలిగితే మాత్రమే రూమ్ అనేది బెస్ట్. ఒకటి చేసి నలుగురు తింటే అంటే అది వేస్ట్. బికాస్ నువ్వు ఆల్రెడీ నీ టైం సేవ్ అవ్వదు, కానీ అందరి టైం అయితే సేవ్ అవుతుంది.
So share your work and be enjoyful, enjoy the journey. And ప్రతి మూమెంట్ హాస్టల్లో అయితే ఎంజాయ్మెంట్ చేస్తారు అండ్ రూమ్లో సైలెంట్గా ఉంటారు అండ్ వాళ్ళ థింగ్స్ వాళ్ళు షేర్ చేసుకొని అచీవ్మెంట్ చేస్తారు వాళ్ళ గోల్స్ అయితే. సో సమ్ ఎంజాయ్మెంట్, సమ్ లోన్లీనెస్, సమ్ ఆఫ్ ద థింగ్స్ దే విల్ హ్యావ్ ఎంజాయ్ ఇన్ దేర్ లైఫ్స్ అనమాట. సో అందుకే చెప్తున్నా, ఈ హాస్టల్స్లో ఫుడ్ చక్కగా ఉండకపోయినా దే విల్ కుక్ విత్ దేర్ హ్యాండ్స్ అనమాట. సో ఈ వీడియో అయితే అందరికీ డెడికేట్ చేస్తున్నా. సో ఎవరికి అంటే బ్యాచిలర్స్కి అండ్ స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి కూడా చాలామంది అయితే రూమ్ తీసుకొని ఉంటారు. సో ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేయండి, వీలైనంత వరకు స్ప్రెడ్ చేసి అట్లీస్ట్ దే విల్ రిమైండ్ దెమ్సెల్ఫ్ in one other day. So hope all you seen this well, and thank you for today, and see you soon in tomorrow's vlog in different topic. Thank you, signing off.